మన రాష్ట్రంలో గత 2 దశాబ్దాలుగా ఏపీ శాక్స్ ఆధ్వర్యంలో ప్రజల్లో హెచ్ఐవి గురించి కానీ ఎయిడ్స్ గురించి కానీ అవగాహన కలిగించడానికి ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. చాలా పబ్లిసిటీ ఇచ్చి ప్రజల్లోకి ఈ అంశాన్ని తీసుకుపోగలిగాం. అయినా ఈరోజు ఒకసారి మనం ఆలోచిస్తే పూర్తిగా అవగాహన కలిగిందా అన్న అనుమానం కూడా కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే గ్రామాల్లో చూసినా పట్టణాల్లో చూసినా అక్కడక్కడ ఇంకా మనకు కొన్ని అపోహలు కనిపిస్తూ ఉంటాయి. ఈ అపోహలు తొలగించడానికి సాధ్యమైనంత వరకు జాతీయ స్థాయిలో నాయకులు కానీ మన రాష్ట్ర స్థాయిలో ఏపీ శాక్స్ కానీ మరి సమిష్టిగా పనిచేస్తూ ఉన్నాయి. హెచ్ఐవి యొక్క వ్యాప్తి అరక్షిత శృంగారం వల్లనే కాకుండా మరొక ప్రధాన కారణం వల్ల కూడా సమాజంలో విస్తరిస్తూ ఉంది. ఈ హెచ్ఐవి వైరస్ తల్లి నుంచి పుట్టబోయే బిడ్డకి, పుట్టబోయే శిశువుకి మనకి వ్యాప్తి చెందినట్టుగా నిర్ధారణ కలుగుతూ ఉంది. కానీ తల్లి నుంచి పుట్టబోయే పసిపాపకి ఈ వ్యాధి రాకుండా ఉండడానికి చాలా సులభమైన మార్గం ఉంది. దానికి మందులున్నాయి. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ మందుల్ని ఏపీ శాక్స్ ఏర్పాటు చేసింది. ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ మన సమాజంలో తప్పకుండా రక్త పరీక్ష చేసుకున్నప్పుడు దానితో పాటు హెచ్ఐవి పరీక్ష కూడా సమ్మతించి ఈ టెస్ట్ను చేసుకోవాలని చెప్పి మేము చాలా పెద్దగా పిలుపునిచ్చాం. దీన్ని మేము మమత అనే ఒక కార్యక్రమంగా రూపొందించి అమలు చేస్తూ ఉన్నారు.